పీకు పీకమన్నప్పుడు పీకో. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. బిగ్ బాస్ ఇల్లో నామినేషన్ సమరానికి మరోసారి సిద్ధమైంది. వాళ్ళంతా కళ్ళు చేసుకుని చూసిన వారు బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చి నామినేషన్ లో మీ తలరాత రాయబోతున్నారు. చూడండి, ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. ఇదేమన్నా సింగిల్ నెంబర్ లాటరీనా వరుసగా తగలటానికి? సరిపోయారు ఇద్దరు. సంజన, నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు మీరు ఇన్విజిబుల్ కాదు. సాయి, చెప్పు. మీరు మీ ఇమ్యూనిటీ పవర్ ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారా? నువ్వు పర్మిషన్ ఈసారి వీరిలో కొద్దిమంది తిరిగి ఇంట్లో ఇంటి సభ్యులుగా మారి మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. ఇమాన్యుయల్ కెప్టెన్ అయిన కారణంగా, మాధురి ఇప్పటికే నేరుగా నామినేట్ అయిన కారణంగా, తన ఇమ్యూనిటీ పవర్ వాడిన కారణంగా నామినేట్ చేయడానికి వీల్లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ నామినేషన్ వచ్చేసి సంజన గారు. ఇంకేం చెప్పొద్దు. మీరు ఇంట్లో ఉండడానికి అర్హులు ఎందుకు కారంటే, ఎందుకు? ఫస్ట్ పాయింట్ ప్రొఫెషన్ గురించి మాట్లాడారు. ఇట్ ఈస్ గోయింగ్ బిలో ద బెల్ట్. ఇట్ ఈస్ వెరీ రాంగ్. మాకుండేది మాకుంటది. సో వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకోండి. డాబర్ మ్యాన్ డాగ్ లా మా మీద పడకుండా మాకేం వచ్చో తెలుసుకొని సపోర్ట్ చేయండి. కళ్యాణ్ అన్నారు మీరు తనుజన్ లేకుండా గేమ్ ఆడి చూపించరా అని చెప్పి. ఇమాన్యుయల్ లేకుండా మీరు ఆడి చూపించండి ఒకసారి. తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా. బిడ్డ నవ్వు వచ్చేసి ఇమాన్యుయల్ నవ్వులో కనిపిస్తుంది. కానీ నేను ఒక ఇండిపెండెంట్ ప్లేయర్. ఫస్ట్ వీక్ నుంచి నేను ఇండిపెండెంట్ గానే ఆడి వచ్చాను. నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా, గుండె బండరాయి చేసుకో. నానా అయిపోయింది, ఇప్పుడు రాజా రాజా స్టార్ట్ అయింది అని కూడా అన్నారు. అవునా? ఐ థింక్ జోక్ లో నేను చెప్పాను. జోక్ అదిరిపోయింది గురుగారు. మాట్లాడితే చాలు బాడీ షేమ్ చేస్తున్నారు. ఇంత ఉంది, రోడ్ రోలర్ లాగా మీద వస్తుంది అని చెప్పి. తప్పైందంటున్నా కదా మేడం. జీవితం మొత్తం నాశనం అయిపోయింది. చాలా చిన్న మాట లాగా తప్పు అయిపోయిందని చాలా క్యాజువల్ గా చెప్తున్నావు. నాకు ఈ పాయింట్ అయితే ఐ నీడ్ టు పుట్ ఇట్ అవుట్. ఎందుకంటే మీరు ఇది ఫస్ట్ టైం కాదు, మేమేం థర్డ్ క్లాస్ జనాలం కాదు గొడవ పడడానికి అని అన్నారు. ఏంటి బూతులు తిడుతున్నావా? నేనేమలేదండి. ఒళ్ళు కొవ్వెక్కిందా? అక్కడి నుంచి మాట్లాడేదేదో అర్థమైంది. మొత్తం అందరికండా లీస్ట్ పర్ఫార్మెన్స్ ఎవడు? లాస్ట్ వీక్ చేసిన మాత్రం రాము, నువ్వు చేసిన గేమ్ వల్ల మొత్తం డౌన్ అయిపోయావు. ఏం చేద్దామంటావు మరి? నువ్వు అటు వెళ్ళకుండా ఉండుండే, ఇదే ఉండుంటే ఈ రోజు కెప్టెన్సీ కంటే నువ్వు వెళ్ళకుండా కూడా నువ్వు కెప్టెన్ అవ్వలేదు. ఓకే రాము, ఇదే వేసేసాడు, బాగా వేసేసాడు. నమస్తే నమస్తే, వాట్సాప్. ప్రాణాలు తోడేస్తున్నారు కదరా. సోలో గేమ్ ఆడితేనే ఇన్ని సీజన్స్ విన్నర్స్ ప్రతి ఒక్కరు సోలో గేమ్ ఆడే గెలిచారు. ఎవ్రీ టైం నాగార్జున ఇస్తారు ట్రోఫీ. ఈసారి ఇమాన్యుయల్ అన్న పెట్టిన ట్రోఫీ నీ చేతిలో తెలుసా? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. అన్న వచ్చి నామినేషన్ చేయడానికి టికెట్ ఇచ్చిండు, ట్రోఫీ తెలుసా? నేను మజాక్ చేస్తాను, ఇది మజాక్ చేస్తాను. నువ్వు ఒకటి నామినేట్ చేస్తా అంటే నువ్వు ఫస్ట్ టైం ధైర్యంగా మాట్లాడుతున్నావు అని చెప్పి విసిలేందుకు నేను రెడీ అయినా. నామినేషన్ తనుజాయే. తనుజ, నీలో నాకు నచ్చని విషయం చెప్తున్నాను. నువ్వు ఒక పాయింట్ మీద స్టిక్ అయి ఉండట్లేదు. నీకు దండం పెడతాని, నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే చిన్న పాయింట్ అని చెప్పుకుంటూ వచ్చాను కానీ ఎవరికి ఆ చిన్న పాయింట్ చెప్పలేదు. నాకు దివ్యాకే తెలుసు. నా గురించి నీకు తెలియదు, నేను చాలా 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 డేంజరస్. తనుజ నా గురించే పోరాడింది. తనుజ అవుట్ అయిపోయిన తర్వాత లాస్ట్ కి ఓటింగ్ విషయానికి వచ్చాక రాము కోటేశం నాకు మైండ్ పోయింది. నాకు అర్థం కాదు. ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. ఇలా తల కొక్కుంటూ ఇలా తల ఊపాడు. ఆ తల ఊపినందుకేనే నేను అంత కాన్ఫిడెంట్ గా నేను రాము సేవ్ చేశాను. అస్సలు కాదు. ఈ తప్పుడు మీద వారు ప్రకటించేస్తావా? నువ్వు ఎవరు స్టార్ట్ చేసింది? నువ్వా నేనా? పిల్లోడాడు ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం ఇస్తానన్నాడు, ఇవ్వలేదా? ఒక 1 వీక్ మొత్తం బెడ్ గేమ్ లో నీకే సపోర్ట్ చేసి, నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసు? దాని తర్వాత వాటర్ గేమ్ లో నీకే సపోర్ట్ చేశా. నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు వాటర్ గేమ్ లో. సో ప్లీజ్ సరక